హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఫ్రీడమ్ సేల్స్లో పర్చేస్ చేయవలసినటువంటి ద బెస్ట్ 10,000 నుండి 1,00,000 అలాగే అబోవ్ బడ్జెట్లో ఉన్న స్మార్ట్ టీవీస్ని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుందన్నమాట. నేను కంప్లీట్గా బడ్జెట్ వైజ్ అయితే డివైడ్ చేశాను. 10,000, 20,000, 40,000, 50,000 ఇలాగైతే డివైడ్ చేసేసాను అనమాట. దీనివల్ల ఏంటంటే మీ బడ్జెట్ ఏంటి అనేటువంటిది సింపుల్గా మీకు ఐడెంటిఫికేషన్ చేసుకుని ఆ బడ్జెట్ ఉన్న టీవీస్ని అయితే మీరు వాచ్ చేసుకోవచ్చు. నేను మీ కింద టైమ్ లైన్ స్టాంప్స్ కూడా అవైలబుల్ అయితే ఇచ్చాను, అలాగే పైన కూడా చూపిస్తున్నాను కాబట్టి మీ టైం అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ టీవీస్ అన్ని కూడా కంప్లీట్గా యూజ్ చేశాను, అలాగే మన ఛానల్లో రివ్యూస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని లింక్స్ వచ్చేటప్పటికి. మీకు కావాలంటే ఆఫ్టర్ దిస్ వీడియో అవి కూడా వాచ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి 10,000 రూపాయల నుండి 30,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో మనకి TCL V5 అయితే ఉంటుంది. ఇది మన 32 సెగ్మెంట్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి ఈ ఆఫర్లో 12,400 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. రెగ్యులర్గా వీళ్ళు 13,500 అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే మనకి QLED అయితే రావడం జరుగుతుంది. ఇందులో VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఎవరైతే 32 సెగ్మెంట్లో మంచి టీవీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ టీవీ మీద ఫోకస్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి LG LR600. ఇది మనకి 32 సెగ్మెంట్లోనే IPS ప్యానల్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. వామ్ కలర్ అనే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీ అందరూ గుర్తుందా, LG UR7500 ఉంది కదా, సేమ్ పిక్చర్ క్వాలిటీ దీంట్లో అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంది, ఒక్కసారి మీరైతే వాచ్ చేసుకోండి. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే మంచి ఆడియో క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 5.1 అప్మిక్స్తో కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు 15,500 రూపాయల బడ్జెట్లో సేల్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఈ ఆఫర్లో 14,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి VU Vibe DV. VU వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది వైబ్ సిరీస్కి సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీని ఒక ప్రైస్ వచ్చినప్పటికి రెగ్యులర్గా వీళ్ళు 26,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ మనకి ఈ సేల్ ఇది 23,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. విత్ SBI కార్డ్ ఆఫర్, లేదు వితౌట్ కార్డ్ ఆఫర్ లెక్కేసుకుంటే 25,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఏ గ్రేడ్ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. QLED డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుందన్నమాట. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 88 వాట్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన సౌండ్ బార్ స్పెషల్గా కొనే అవసరం అయితే ఉండదన్నమాట. చాలా ఎక్కువ లౌడ్నెస్తో వస్తుంది, బేస్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి Xiaomi FX Pro QLED. దీని ఒక ప్రైస్ వచ్చినప్పటికి 26,999 రూపాయలు అయితే సేల్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉందంటే మాత్రం 25,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి 5T వాయిస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా మంచి డీసెంట్గా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే 5T వాయిస్ కావాలనుకుంటారో వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇందులో డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ వీళ్ళైతే ఆఫర్ చేయట్లేదు. ఈ పాయింట్ కూడా మీరైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పటికి LG UA82. సో ఇది మన రెగ్యులర్గా 32,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వచ్చినప్పటికి 28,990 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా మీ దగ్గర SBI కార్డ్ ఆఫర్ యాడ్ చేసుకున్నారంటే ఇంకొక 1,000 రూపాయలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే WebOS వెర్షన్ 25తో వస్తుంది అనమాట. 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి Samsung Infinity Vision. ఇది రెగ్యులర్గా వచ్చేటప్పటికి 32,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. బట్ ఈ ఆఫర్లో 29,490 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం ఒక 1,500 రూపాయల డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ టీవీ VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఇందులో 20 వాట్ RMS స్పీకర్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లేటెస్ట్ జనరేషన్ టైజన్ వాయిస్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి Acer Vipro QLED 2025 వెర్షన్ టీవీ. ఈ టీవీ రెగ్యులర్గా 25,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. బట్ ఇది ఆఫర్లో 22,999 రూపాయలు రావడం జరుగుతుంది. మీ దగ్గర కనుక SBI క్రెడిట్ కార్డు ఉంటే అప్ టు 10% వరకు డిస్కౌంట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం VA ప్యానల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. ఇందులో మనకి డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే డాల్బీ అట్మాస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేస్తుంది అనమాట. అలాగే 30 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ చాలా బెటర్గా అయితే
పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టీవీలోని. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి హైసెన్స్ E7Q QLED. ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికి రూ. 27,000 బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లో 25,999 అయితే వస్తుంది. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం అప్ టు 10% వరకు డిస్కౌంట్ కూడా మనం అయితే పొందొచ్చు అన్నమాట. సో దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. VA ప్యానల్ అయినప్పుడు కూడా మంచి కాంట్రాస్ట్ ఉంటుంది. అలాగే మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. వ్యూయింగ్ యాంగిల్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీని ఒక రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి మీకు కావాలంటే వాచ్ చేసుకోండి. ఈ టీవీ డాల్బీ విజన్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. HDR వీడియోస్ చూస్తున్నప్పుడు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేస్తుందన్నమాట. అలాగే 30 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కాకపోతే ఈ టీవీ విడా ఓఎస్తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ అనమాట. మీరు కనుక యాప్స్ అనేటువంటి ఎక్కువ యూస్ చేయమనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు అనమాట. నెక్స్ట్ మనకి రూ. 30,000 నుండి రూ. 60,000 బడ్జెట్లో ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో సామ్సంగ్ విజన్ AQLED టీవీ అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క రివ్యూ కూడా మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి చూసారంటే ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఈ టీవీ రెగ్యులర్గా మనకి రూ. 40,000 బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ రూ. 38,000 బడ్జెట్లో కూడా రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్లోనే నేనైతే ఈ టీవీ పర్చేస్ చేశాను అనమాట. కాకపోతే ఈ ఆఫర్లో ఇది రూ. 36,990 అయితే వస్తుంది. విత్ SBI క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నారంటే మాత్రం రూ. 1,500 వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది మన VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. QLED అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది అనమాట. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. కలర్స్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మంచి డీపర్ బ్లాక్స్తోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. సామ్సంగ్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి టీవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ QLED టీవీని అయితే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను అనమాట. సో దీని యొక్క ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. 20 వాట్ OTS స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే సామ్సంగ్ వాళ్ళు డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి TCL T8C. ఇది మనకి 50 ఇంచ్ వచ్చేటప్పటికి 40,999 రూపాయలు వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మనకు ప్రీవియస్లీ 2 డేస్ బ్యాక్ ఈ టీవీ రూ. 35,000 బడ్జెట్లో కూడా రావడం జరిగింది అనమాట. సో ఒక్కసారి వెయిట్ చేయండి. ఇది ఖచ్చితంగా 35 లేదా 37,000 బడ్జెట్లో అయితే వస్తుంది. ఆ బడ్జెట్లో వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వదలకండి. బట్ ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి 40,000 బడ్జెట్లో అయితే ఉంది. విత్ కార్డ్ ఆఫ్ ఫ్రెండ్ యాడ్ చేసుకుంటే మనకి రూ. 2,000 డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మన డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి వైబ్రెంట్ కలర్స్, అలా మంచి బూస్టెడ్ కలర్స్ అయితే వస్తాయి అనమాట. అలాగే మనకి కొంచెం నియర్ టు నేచర్ కలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డాల్బీ విజన్ అయితే ఉంటుంది. HDRలో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే 35 వాట్ ఆన్-క్యూ స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ, క్లారిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఇందులో 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మోటర్లా ఇన్విజన్ QLED 2025 మోడల్. ఇది రెగ్యులర్గా వీళ్ళు రూ. 35,000 బడ్జెట్లో తీసుకొస్తారన్నమాట. 55 ఇంచ్ వచ్చేటప్పటికి. బట్ ఇది ఆఫర్లో రూ. 30,000 బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. మీరు కార్డ్ ఆఫ్ ఫ్రెండ్ యాడ్ చేసుకున్నారంటే మాత్రం రూ. 29,000 బడ్జెట్లోనే ఈ టీవీ అయితే అవైలబుల్ ఉంది. ఎక్స్క్లూజివ్ వన్ ఫ్లిప్కార్ట్ మాత్రమే. సో ఇది మనకి VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది అనమాట. ఎక్కడ కూడా పేరు పెట్టేది అయితే లేదు. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఆడియో క్వాలిటీ వచ్చేటప్పుడు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు సౌండ్ బార్ కూడా అనవసరం అనమాట. అంత ఎక్కువ లౌడ్నెస్ అయితే వస్తుంది. క్వాలిటీ, క్లారిటీ ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా మీరు వాచ్ చేయకపోతే మీకు ఎండ్ కార్డ్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఆ వీడియో చూసారంటే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా S25 M2 అన్నమాట. ఇది 43 వచ్చేటప్పటికి 47,490 అయితే రావడం జరుగుతుంది. మీరు ఏమైనా కార్డ్ ఆఫర్స్ యాడ్ చేసుకున్నారంటే అప్ టు 2,000 వరకు డిస్కౌంట్ అయితే ఈ టీవీ మీద వస్తుంది. ఇది IPS ప్యానల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇందులో మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేటప్పటికి ఎవరైతే ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనమాట. మోషన్ ఫుల్ XR 200తో ఈ టీవీ రావడం జరుగుతుంది. మనం మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓవర్ లైటింగ్ అనేటువంటి ఈ టీవీలో అయితే ఉండదు. మనకి ఐకేర్ అనేటువంటి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది అనమాట. అలాగే 20 వాట్ డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. కాకపోతే డాల్బీ విజన్ అయితే వాళ్ళు ఆఫర్ చేయట్లేదు. మన డిస్ప్లే ఆడియో క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు అనమాట. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఫుల్ రివ్యూ విత్ అన్బాక్సింగ్ కావాలంటే మన ఛానల్ అవైలబుల్ ఉంది. ఆఫ్టర్ దిస్ వీడియో అది కూడా వాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినప్పటికి హైయర్ QLED SA00 2025లో హైయర్ నుండి వచ్చినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ QLED స్మార్ట్ టీవీ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా చెప్తాను. ఇది మనకి 55 వచ్చినప్పటికి రూ. 50,000 బడ్జెట్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. దీంట్లో VA ప్యానల్ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. IPS ప్యానల్ అయితే కాదనమాట. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వాలి. అలాగే మన డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. మంచి వివిడ్, అలాగే మంచి పంచింగ్ కలర్స్ అయితే వస్తాయి అనమాట. కాంట్రాస్ట్ మాత్రం ద బెస్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇందులో డాల్బీ విజన్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 24 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీలో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి TCL Q60. ఇది మన మినీ LED టీవీ అనమాట. ఎవరైతే TCL ఒక మంచి టీవీ తీసుకోవాలి, మా బడ్జెట్ ఒక 50,000 రూపాయలు పెట్టగలం అనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేస్
పర్చేజ్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అయిపోతారన్నమాట. 55 ఇంచ్ వచ్చేటప్పటికి 49,990 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. మీరు కార్డ్ ఆఫర్స్ అని యాడ్ చేసుకుంటే మాత్రం 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం ప్రీవియస్లీ ఈ టీవీ 47,000 రూపాయల బడ్జెట్లో కూడా సేల్ చేయడం జరిగింది. అయితే ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు విఐ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందులో మనకి డాల్బీ విజన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ వచ్చేటప్పటికి 512 మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. కలర్స్ వైజ్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మంచి బూస్టెడ్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మంచి నియర్ టు నేచర్ కలర్స్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. మన కలర్స్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. పైగా ఇందులో మనకు డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. మంచి ఆడియో క్వాలిటీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం AMD ఫ్రీజింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు చక్కగా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకొని మంచిగా గేమ్స్ అనేటువంటి ఆడుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి హైసెస్ E7Q Pro QLED. ఇందాక మీకు చెప్పాను కదా, అదేమో E7Q, ఇదేమో ప్రో సిరీస్ అనమాట. రెండింటిలో మనకు పిక్చర్ క్వాలిటీ మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అది వచ్చేటప్పటికి ఏంటంటే రెగ్యులర్ కంటెంట్ వాచ్ చేసుకోవడం కోసము. ఈ ప్రో సిరీస్ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా గేమింగ్ కోసం అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనకి విఐ ప్యానల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే డాల్బీ విజన్ అయితే ఉంటుంది. 144 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తారో, ఎవరైతే ఎక్కువ గేమింగ్ కోసం టీవీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి 60,000 రూపాయల బడ్జెట్ నుండి 1,00,000 రూపాయల బడ్జెట్లో ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి అనేది చూసినట్టయితే ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి LG QNED 80AA అన్నమాట. ఇది 55 ఇంచ్ వచ్చినప్పటికి 66,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు కార్డ్ ఆఫర్స్ అయినా యూజ్ చేసుకున్నారంటే 2,000 వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది రెగ్యులర్గా 69,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇది మనకి IPS ప్యానల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైతే మంచి లైవ్ కలర్స్ కావాలి, అలాగే మంచి గేమింగ్ కోసం బడ్జెట్ టీవీ అనుకున్న వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా S30. ఇది 55 ఇంచ్ వచ్చేటప్పటికి 67,440 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. పైగా ఇది మనకి డాల్బీ విజన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం HDR వీడియోస్ చూస్తున్నప్పుడు ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే 20 వాట్ డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా మనం పేరు పెట్టడానికి అయితే లేదన్నమాట. చాలా మంచిగా అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X90L. ఇది 2023 అయితే లాంచ్ చేశారు. కాకపోతే స్టిల్ ఇప్పుడు కూడా X సిరీస్లో వన్ ఆఫ్ ద కింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది రెగ్యులర్గా 95,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఆఫర్లో ఇది 92,990 రూపాయలకి అయితే వస్తుంది. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. ఇది మనకి IPS ప్యానల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది ఫుల్ ఎరే డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి పంచింగ్ అలాగే మంచి లైవ్ కలర్స్ అయితే ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే 30 వాట్ డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. మీకు పిక్చర్ క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ బెటర్ కావాలనుకుంటే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి LG OLED B4. ఇది 2024 మోడల్. ఇది మనకి 50 ఇంచ్ వచ్చినప్పటికి 93,990 రూపాయలు వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు కార్డ్ ఆఫర్ అయినా యాడ్ చేసుకున్నారంటే మాత్రం 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా ఈ టీవీ 1,00,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా డాల్బీ విజన్ అలాగే HDR వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. మంచి డీపర్ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. అన్లిమిటెడ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది. మంచి వివిడ్ కలర్స్ అయితే ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే 20 వాట్ డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. మనకి UIలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. మీరు మంచి గేమింగ్ కోసం అలాగే మంచి కంటెంట్ వాచ్ చేసుకోవడం కోసం ఒక OLED టీవీ తీసుకోవాలంటే మాత్రం ఈ టీవీ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1,00,000 రూపీస్ అబవ్ ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది. వీళ్ళు రీసెంట్గా అయితే ఈ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. మంచి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయి. అలా బ్రైట్నెస్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది అనమాట. మంచి సినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. మెయిన్ వచ్చినప్పటికి ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు కానీ బడ్జెట్ పెట్టగలిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 1,21,990 రూపాయలు అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర కానీ కార్డ్ ఆఫర్స్ అయినా యాడ్ చేసుకోగలిగితే మాత్రం మీకు అప్ టు ఈ సేల్లో 3,000 to 4,000 వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రావియా 5 పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం ఈ డీల్ అయితే వదలకండి. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పుడు చాలా మంది సోనీ బ్రావియా 7 అయితే అడుగుతున్నారు. సో మీరు బ్రావియా 7 తీసుకోవడం కంటే 5 తీసుకోండి. రెండింటిలోని కూడా మేజర్ చేంజింగ్ అనేటువంటిది ఏమీ లేదు అనమాట. రెండు కూడా మినీ ఎల్ఈడీతోనే వస్తుంది. కాకపోతే పెద్ద చేంజింగ్ అయితే లేదు. మీరైనా
ఒక 20,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మాకు కొంచెం సిరీస్ మారుతుంది కదా అనుకుంటే తీసుకోవాలేమో తప్ప మీకు రెండిట్లోనే కూడా కొంచెం వాల్యూ ఫర్ మనీ లెక్కేసుకుంటే బ్రావియా 5 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ నియో క్యూ ఎల్ఈడి టీవీ. ఇది మినీ ఎల్ఈడితో రావడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. మన బ్రైట్నెస్ కూడా మంచిగా కంట్రోలింగ్ అయితే అవడం జరుగుతుంది. ఏ సినారియోలోని కూడా ఓవర్ బ్రైట్నెస్ అనేటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. అలా మనకు మంచి కాంట్రాస్ట్తో వస్తుందన్నమాట. అలాగే మంచి డీపర్ కలర్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో 40 వాట్ 2.2 ఛానల్ స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మంచి ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీలో ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. చాలా మంచిగా అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా 8M2 అన్నమాట. ఇది 2025 వెర్షన్. ఇది మనకి ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ద బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇది ఓఎల్ఈడితో రావడం వల్ల మీకు మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మన కాంట్రాస్ట్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అయితే ఉంటుంది. మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఉంటాయి. ఎవరైతే బడ్జెట్ పెట్టగలుగుతారో వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకొని మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది. మన పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ కూడా ఈ టీవీలో అయితే ఉండవు, అదైతే మీరు నోట్ చేసుకోండి. దీని ఒక ప్రైస్ వచ్చేటప్పటికి 55 ఇంచ్ 2,46,900 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా ఇది 2,50,000 రూపాయలు అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫ్ రైన్ యూస్ చేసుకున్నారంటే మాత్రం 3,000 నుండి 4,000 వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు కంప్లీట్గా 10,000 రూపాయల బడ్జెట్ నుండి 1,00,000 రూపాయలు అబవ్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ అనమాట. ఈ టీవీస్లో మీరు ఏ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా కూపన్ కోడ్స్ అయినా కావాలి ఈ సేల్స్ అంటే మన దగ్గర మళ్ళీ కంప్లీట్గా వచ్చేసి అనమాట కూపన్ కోడ్స్ అన్నీ కూడా. సో మీకు కావాలంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీకు తక్కువ రేటుకి ఏమైనా డీల్స్ అయినా కావాలన్నా సరే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి, కనిపిస్తుంది కదా పక్కన. సో జాయిన్ అయిపోయారంటే చక్కగా డీల్స్ అనేటువంటి నాకు నేనుగా ఓన్గా పెడతాను కాబట్టి ఎటువంటి జంకో కానీ ఎటువంటి ఏమీ కూడా ఉండమాట, అంతా కూడా ట్రస్టెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వీడియో చేయడం చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. లెంత్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంత కష్టపడ్డాను అనేటువంటిది అయితే మాత్రం కంప్లీట్ చెమటలు కూడా పట్టేసింది. నా కష్టాన్ని మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏదైనా ఉంది అంటే అది ఒక్క చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని కనీసం ఒక్క ఫ్రెండ్ కన్నా సరే వీడియో షేర్ చేయండి. సో ఇది టోటల్గా ఈ వీడియో అన్నమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.